సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సో ఎక్కువ చెప్తూ ఉంటారు, ఇండస్ట్రీలో నిజాలు చెప్పిన వాళ్ళు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేరు, ఇక్కడ ఎక్కువ అబద్ధాలు చెప్పాలి, యాక్ట్ చేయాలి, మైమ్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి శివాజీ రాజా గారు ఇవన్నీ చేయలేరు. ఆయనకు తెలిసింది ఒకటి ఉన్నదో చెప్పటం ముక్కుసూటిగా. ఇదంతా నిజమా? చాలా మంది చెప్తారు, నేనే కదా, చాలా మంది చెప్తారు ముక్కుసూటిగా, చాలా మంది చెప్పి ఉంటారు. ఇబ్బంది ఏముంటుంది, ఎవడేం చేస్తాడు మనల్ని? మహా అయితే 4 సినిమాల్లో ఆఫర్ లేరు, అంతే కదా. ఎవడు అడిగాడు? అది అడిగినోడికి నేను అడిగాను ఎప్పుడు ఎవడన్నా వేషం? ఈ రోజు వరకు అడగలే, ఈ రోజు వరకు. మళ్ళీ చెప్తాను, కెరీర్ స్టార్టింగ్లో 1 year 2 years ఎవరైనా అడుగుతాడు తప్పితే నేను ఎప్పుడు ఎవరిని, నేను అలాగే ఉన్నా. నా దగ్గరికి వచ్చిన వేషం సిన్సియర్గా టైంకి వెళ్ళటం, సిన్సియర్గా చేయడం, అది ఒకటి తెలుసు. ఎప్పుడు నాకు ఇవ్వండి, చేయండి అసలు లేదు, రాదు కూడా. ఈ భజన మీరన్నా భజన కార్యక్రమాలు, చిడత కార్యక్రమాలు, అంత టైం వేస్ట్ అయినమ్మా. ఆ టైంలో కూడా ఏమన్నా మంచి పని ఉంటే చేయడం, లేదా జోకులు వేసుకోవడం, ఫ్రెండ్స్తో నవ్వుతే ఎంజాయ్ చేయడం తప్పితే, లేకపోతే సంచి సంకలు వేసుకుని ఎటో పోవటం తప్పితే. చిడతలు వాయించే వాళ్ళు ఇంకా చిడతలు వాయిస్తూనే ఉన్నారా? ఆ చిడతలు వాయించి కోట్లు సంపాదించి ఏదో క్షణం అన్నాక ఏం మిగలు తెలుసా? ఇప్పుడు ఉన్నదాంతో సంతృప్తి చెందటం అన్నది గొప్పది ప్రపంచంలో ఏది ఉండదు. పక్కోని చూసి అసహ్యపడటం అన్నది అంత దరిద్రం ఉండదు. మన కింద ఉన్న చూసి మనం సంతోషపడటం బెటర్. ఆడికన్నా మనం బాగున్నాం కదా సరదాగా. మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోకూడదు. చాలామంది ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతారు. చాలా చెప్తారు కౌరులు, అవును, చాలా కామెడీగా ఉంటాయి వాళ్ళు చెప్పే కౌరులన్నీ. ఇవి వినటానికి ఇంకా బతుకున్నావారా అనిపిస్తుంది. వాళ్ళు ఎత్తు బతుకున్నారా బాబు అనిపిస్తుంది. మనకేమైంది? అలాగా చాలా మంది ఉంటారు అలా, మనం చూసి నవ్వుకోవటమే. ఎస్, ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ ఉన్నారు కదా అన్న మీరు. లైక్ మహేష్ బాబు గారి దగ్గర నుంచి ప్రతి స్టార్ హీరోతో వర్క్ చేస్తున్నారు. ఒకప్పుడు మహేష్ బాబు గారు కెరీర్ స్టార్టింగ్లో ఉన్న సినిమాలన్నీ మీరు ఉంటారు, మురారి ఇలాంటి సినిమాలన్నీ. ఆయన ఫస్ట్ సినిమాలో ఉన్నా మహేష్ రాజ్ కుమార్. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ రోజు ఉన్న మహేష్ బాబు గారికి శివాజీ రాజా గారు ఒక తండ్రి పాత్ర వేసినా కానీ చాలా బాగుంటారు. ఆ గెటప్ కానీ, ఆ ఫోటోజెనిక్ అండ్ ఆ స్ట్రక్చర్ కూడా బాగుంటుంది మీది. అంటే ఇప్పుడు గెటప్ అంతా డిఫరెంట్గా ఉంది, స్టైలిష్ ఫాదర్ అనుకోవచ్చు ఇప్పుడు మిమ్మల్ని. అవును, మారారు. అది మార్పు మంచికే, అది కైకాల సత్యనారాయణ గారు మార్చారు. మార్పు ఒక మంచికే. ఎలా ఉండేది మహేష్ బాబు గారితో ఒక ఎక్స్పీరియన్స్ అన్న? కృష్ణగారి టైమింగే. బయట సినిమాలో సిన్సియర్ హార్డ్ వర్కరు, షార్ట్ క్యాప్లో మాత్రం ఎటకారం బాగుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఏమో అల్లరి బాగుంటుంది. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. వాళ్ళకి ఏమో పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు రోజు షూటింగే, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. కొంతమంది సైలెంట్గా ఉంటారు. మా వెంకటేష్ బాబు అంటే ఆయన సైలెంట్గా రమణ మహర్షి అది ఇది ఆయన ఆ పద్ధతిలో ఉంటారు ఆయన. బట్ ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరికి మీరు గుర్తే ఉన్నారు కదా. ఎందుకు గుర్తున్నాను? ఇప్పుడంతా కాస్టింగ్ క్రూ అంతా హీరోస్ సెలెక్ట్ చేస్తున్నారు కదా. మంచిదే కదా. వాళ్ళ సినిమా ఇప్పుడు ఎవరి సినిమా హిట్ అవ్వాలనుకున్న బాధ్యత వాళ్ళ భుజాల మీద ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఇద్దరే అయిపోయారు. ప్రొడ్యూసర్ అన్న వ్యక్తి లేడు, హీరో డైరెక్టర్. వాళ్ళ సినిమా హిట్ కోసం వాళ్ళు ఎంతైనా చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ప్రొడ్యూసర్ పాత్రే ఉండదు ఇప్పుడు అసలుకి, తక్కువే ఉంటుంది. డబ్బు పెట్టడం వరకు ఇప్పుడు అంతే, ఒక విధంగా అయితే అంతే. మీరు చూస్తున్నారు కదా ఇండస్ట్రీలో ఇంకా అంతే, ఒక విధంగా అంతే, అలాగే ఉంది. ఇప్పుడు 80sలో వచ్చారు కాబట్టి 80s, 90s, 2000 ఇప్పుడున్న ఈ పీక్ పీరియడ్ అంతా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడున్న పీరియడ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న టెక్నీషియన్స్ కావచ్చు, హీరోస్, అదే హీరోస్తో కూడా కొంత కంటిన్యూటీ ఉంది. మారిపోయింది ఇప్పుడు మొత్తం. ఇప్పుడు ఇందాక నాయుడు గారి గురించి, త్రివిక్రమారావు గురించి, లేదా జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి, ఒక డివిఎస్ రాజు గారి గురించి, వీళ్ళందరి గురించి గొప్పగా చెప్పుకుంటారు ఇప్పటికీ స్టిల్. ఇప్పుడు ఏముంది, మొత్తం అంతా హీరో డైరెక్ట్లే చూసుకుంటున్నారు. కంప్లీట్ బాధ్యత వాళ్ళ మీదే, వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇంతకుముందు ఇప్పుడు కృష్ణ గారు, చిరంజీవి గారు సంవత్సరానికి 10 సినిమాలు చేసేవారు. అవును, కృష్ణ గారు ఇంకా ఎక్కువ కదా. కృష్ణ గారి సినిమాలు పోయినా కూడా ఆయన స్టార్డమ్ ఎప్పుడు తగ్గలే, ఆయన ఎప్పుడు సూపర్ స్టారే. ఎందుకంటే 10 సినిమాలు చేసేవారు, 10లో ఒక 3 పోయినా కూడా, ఒక 3 యావరేజ్ ఆడినా, ఒక 3 హిట్ అయినా మళ్ళీ ఇంకో 10 సినిమాలు ఉంటాయి. ఈవెన్ చిరంజీవి గారికి కూడా అంతే. ఇప్పుడు అలా కాదు కదా, ఒక 3 ఏళ్ళకి ఒక సినిమా చేస్తున్నాం,
ఆ సినిమా కొంచెం అలా బెసికిందంటే ఇంకో సినిమా రావాలంటే 3 ఏళ్ళు కదా. ఇప్పుడు 100 సినిమాలు చేసే హీరోలు ఉన్నారా? లేదు, నాకు తెలిసి లేరు. కెరీర్ అయిపోయేలోపు ఒక 20-30 అయిపోతాయి. పెద్ద హీరోలు అయితే ఒక మ్యాక్సిమం 30-40 చేయొచ్చు, 40 చేయొచ్చు పెద్ద హీరోలు అయితే. అవును, మా శ్రీకాంత్లో 100 సినిమాలు దాటిపోయినాయి. నేను అల్లరి నరేష్కి 100 ఫిలిం చేస్తాడు అనుకున్నా. అల్లరి నరేష్కి ఛాన్స్ ఉండేది. తను 60-70 దగ్గరికి వచ్చుంటాడు. ఇక ఇవన్నీ 100 సినిమాలన్నీ నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. దాంతో ఇప్పుడు వచ్చే 100 సినిమాలు చేయాలంటే చాలా కష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.